స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు చేను చిలక కార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్గా, వికాస్ అగ్రి ఫౌండర్గా, ఉత్తమ రైతుగా, జాతీయ మిర్చి బోర్డ్ టాస్క్ ఫోర్స్ డైరెక్టర్గా నియమితులైన మీకు రాష్ట్ర రైతాంగం తరఫున అలాగే టీ న్యూస్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. సో ఇంత పెద్ద బాధ్యత మీకు వచ్చినందుకు మీకున్న ముఖ్యమైన లక్ష్యం ఏంటి సార్? ముఖ్యంగా మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మనం పండిస్తున్నటువంటి వాణిజ్య పంటలలో ప్రధానమైనది మిర్చి, పత్తి. కానీ సుగంధ పంటలను మనం తీసుకుంటే కనుక ప్రధానమైనటువంటి సుగంధ పంట మిర్చి. ఈ మిర్చి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకునే విధంగా భారత ప్రభుత్వం ఏర్పడినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీలో నాకు అవకాశం లభించడం జరిగింది. ప్రభుత్వం నాకు నా పైన ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగం సమస్యలు, అదే మాదిరిగా జాతీయ స్థాయిలో రైతాంగం మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించి రైతుకు లాభం జరిగే విధంగా, రైతుకు మేలు జరిగే విధంగా తప్పకుండా నా వంతు కృషి చేస్తాను. ఢిల్లీ స్థాయిలో కూడా జరిగే ప్రతి కార్యక్రమంలో, ప్రతి సమావేశంలో కూడా నా వాణిని బలంగా వినిపించి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ఎక్కువగా మేలు జరిగేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సో మిర్చికి సంబంధించి ఈ జాతీయ టాస్క్ ఫోర్స్ విధి విధానాల గురించి ఒకసారి వివరిస్తారా సార్? మిర్చి పంటకు సంబంధించి పంట ఉత్పత్తి దగ్గర నుంచి, అంటే సీడ్ విత్తనం దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వరకు వివిధ దశలలో, అంటే మిర్చి విత్తనం, మిర్చి పంట ఉత్పత్తి చేయటం, అదే మాదిరిగా సేద్యంలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించటం, అదే మాదిరిగా మార్కెటింగు, ట్రేడింగు, ఎక్స్పోర్టింగు, రీసెర్చు, ఈ అన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో ఈ విభాగాలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి చేర్చి ప్రపంచ విపణిలో మన రైతుని వేటిగా నిలబెట్టే విధంగా ఉత్పత్తిని ప్రోత్సహించి తయారు చేసి ఆ పండించినటువంటి ఆ పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర, మంచి మద్దతు ధరని ఎక్కువగా ఇప్పించే విధంగా రైతుకు ఆర్థికంగా లాభం చేకూర్చునే ఒక మంచి సదుద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత దీంట్లో కూడా అన్ని రంగాల నుంచి నిష్ణాతులను నియమించడం జరిగింది. రైతులు ఉన్నారు, అదే మాదిరిగా ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, సప్లయర్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు ఉన్నారు, రీసెర్చ్ చేసేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, ఉద్యానవన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, డాట్ సెంటర్ ఎరువాక కేంద్రం వాళ్ళు ఉన్నారు. దీంట్లో వీళ్ళు అందరూ కూడా కలిపి ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటూ అంతిమంగా ఎన్ని విభాగాలు పనిచేసినప్పటికీ కూడా అంతిమంగా పంట పండించే రైతుకి ఎక్కువ మేలు జరగనే ఉద్దేశంతో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కృషి చేస్తుందండి. సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు అనేది ఎలా ఉంది, అలాగే రైతాంగానికి లాభసాటిగా ఉంటుందా, అండ్ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కనుక ఎలా ఉందండి? దేశం మొత్తం మీద ఇప్పుడు చెప్పినట్టుగా 19 రాష్ట్రాల్లో మిర్చి పండించడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా 6 రాష్ట్రాల్లో ఎక్కువగా మిర్చి పండుతూ ఉంది. అందులో మన భారతదేశంలో అత్యధికంగా మిర్చి ఎగుమతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది. రెండో స్థానంలో మన తెలంగాణ ఉంది, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మిర్చి పండించడం జరుగుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో మీరు అడిగినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కావాలనేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పటికే మనం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిర్చి రైతు గుర్తింపు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేకుండా మనకు ప్రభుత్వాల కంటే కూడా, మార్కెటింగ్ కంటే కూడా ముందంజలో మన రైతులు ఉన్నందుకు మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేలలు సారవంతమైనటువంటి నేలలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి అనుకూలమైనటువంటి నేలలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి సాగునీటి వసతులు కూడా మన దగ్గర ఉన్నాయి. కావాల్సిందల్లా మేజర్గా సాంకేతిక సహకారం కావాలా, ఆర్థికపరమైనటువంటి సహకారం కావాలా, మౌలిక సదుపాయాల కల్పన కావాలి. వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ టాస్క్ ఫోర్స్ కమిటీ కృషి చేయడం జరుగుతూ ఉందాం. సో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అలాగే వారి కోసం ఉన్న పథకాల గురించి ఒకసారి తెలియజేస్తారా? పోయిన నెలలోనే మాకు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైన తర్వాత ఒక డైరెక్టర్గా నేను కొన్ని జిల్లాల్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, ఈ 5 జిల్లాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతాంగం కొన్ని సమస్యలు మన దృష్టికి తీసుకొచ్చారు. అయితే వాళ్ళు తీసుకొచ్చేటువంటి సమస్యలలో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది పరిష్కరించగలిగినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కొన్ని
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలు వాళ్ళ స్థాయిలో పరిష్కరించబడే సమస్యలు కొన్ని ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అదే మాదిరిగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు కొన్ని సమస్యలు పరిష్కరించాల్సినవి ఉన్నాయి. అదే మాదిరిగా నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఉంది, వాళ్ళు పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇట్లా సోషల్స్ బోర్డు ఉంది, వాళ్ళు పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. అంతిమంగా ఈ సమస్యలు గుర్తించినప్పుడు క్షేత్రస్థాయిలో రైతు అడుగుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ బాగా డిమాండ్ ఉంది. దానికి అవసరమైనటువంటి సబ్సిడీ ఇప్పటికే మన తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నుంచి ప్రోత్సహిస్తుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మన తెలంగాణ రైతాంగం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి కొద్దిపాటి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తూ ఉంది. అక్కడ కూడా బాగానే ఉంది. అయితే రైతుకు అవసరమైనటువంటి సమయంలో సమయానుకూలంగా కాలానుగుణంగా మనం సప్లై చేయలేకపోతున్నాం. అది ఒకటి రైతాంగం మన దృష్టికి తీసుకునే సమస్య. న్యూ టెక్నాలజీ గురించి మనం చెప్తున్నాం, దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడానికి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మన రైతాంగానికి తెలుగు రాష్ట్రాల్లో బాగా తక్కువ. ఛత్తీస్గఢ్ పోతే ఇంకా పూరెస్ట్ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహకాలు కావాలి. ప్రోత్సాహకాలు కావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం నుంచి మనం రాయితీలు ఇవ్వాలి. ఇప్పుడు మల్చింగ్ విషయాన్ని తీసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మల్చింగ్ విషయంలో ఇస్తున్నటువంటి సబ్సిడీ బాగా తక్కువ. అంటే సబ్సిడీ 50% ఇస్తున్నప్పటికి కూడా ప్రతి జిల్లాలో కూడా టార్గెట్ పెడుతున్నారు. రైతాంగం మేజర్గా మనకు వాళ్ళ వాణి వినిపించింది, సమస్యలు మన దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ ఒకటి, మల్చింగ్ ఒకటి, దాంతోపాటు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే పంట కోత అనంతర యాజమాన్య పద్ధతులు. వీటి కోసం రైతులు అడుగుతున్నది టార్పాలిన్ సీట్ అడుగుతున్నారు, సిల్పాలిన్ సీట్ అంటే బ్లూ కలర్ సీట్స్ ఉంటాయి కదా, అవి అడుగుతున్నారు. అదే మాదిరిగా పంట సాగు సమయంలో కూడా మనం ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించో లేకపోతే ఐపీఎం గురించో చెప్తున్నాం, కానీ దానికి అవసరమైనటువంటి ఐపీఎం కిట్స్ అడుగుతున్నారు. అదే మాదిరిగా మిర్చి ఆరబోసుకోవడానికి అవసరమైనటువంటి డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ సిసి పర్మనెంట్ స్ట్రక్చర్తో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అడుగుతున్నారు. వాటిని మనం సబ్సిడీ పైన అందించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 20వ తేదీన జరిగిన సమావేశంలో కూడా మాకు చైర్మన్గా మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు జీవీఎల్ నరసింహరావు గారిని భారత ప్రభుత్వం అపాయింట్ చేసింది. వీళ్ళందరూ ఈ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఈ రైతాంగ సమస్యల మొత్తం కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలను గుర్తించడం కోసం తప్పనిసరిగా మన ఈ రాష్ట్రానికి రమ్మని కూడా మా చైర్మన్ గారిని కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా జరిగింది. స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేనుచిలుక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. సో మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది అసలు ఎలా ఏర్పడిందంటారు? ఒకసారి విధి విధానాల గురించి వివరిస్తారు సార్. మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది ఏర్పడడం గల కారణం నేను ఇందాక చెప్పడం జరిగింది. పంట ఉత్పత్తి దగ్గర నుంచి వివిధ విభాగాలలో అన్ని రకాల విభాగాల్లో ఫ్రమ్ బిగినింగ్ సీడ్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్, ఈ అన్ని విభాగాలలో ఉన్నటువంటి గ్యాప్ ఫిల్లింగ్ చేయడం కోసం, రైతుకి మేలైనటువంటి మెరుగైన వసతులు కల్పించడం కోసం, పండినటువంటి పంటకి గిట్టుబాటు ధరను కల్పించడం కోసం, రైతుకు ఆర్థిక స్పందన చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని భారత ప్రభుత్వం కామర్స్ మినిస్ట్రీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సెషన్స్ బోర్డు ద్వారా దీన్ని నియమించడం జరిగింది. ఓకే, అలాగే మిర్చి ఎక్స్పోర్ట్కి అలాగే ట్రేడర్స్కి రైతులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారండి? ఎక్స్పోర్ట్కు సంబంధించి ట్రేడర్స్కి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉన్నమాట వాస్తవం. మీరు మంచి ప్రశ్న అడిగింది. వాస్తవానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్స్పోర్టర్స్కి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి కనీస మౌలిక వసతి ఏంటిది? ప్యాక్ హౌసెస్ కావాలా, కోల్డ్ స్టోరేజ్ కావాలా, అదే మాదిరిగా మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు ట్రేడర్స్కి అవసరం ఉంటుంది. కానీ ఎక్స్పోర్టర్స్కి మిర్చి నాణ్యత ప్రమాణాలని తెలుసుకోవడం కోసం అవసరమైనటువంటి ల్యాబొరేటరీ అవసరం ఉంది. కానీ వాస్తవానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక ఇప్పుడు పరిశీలిస్తే గుంటూరులో మాత్రమే మిర్చి ల్యాబొరేటరీ ఉంది. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మిర్చి ల్యాబొరేటరీ కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రతిపాదన ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానివ్వండి, మన వరంగల్లో ఉన్నటువంటి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఏదైతే ఉందో దాని నుండి మిర్చి ల్యాబొరేటరీకి అవసరమైనటువంటి ల్యాబ్కి అవసరమైనటువంటి స్థలాన్ని కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. మన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ నెక్స్ట్ జరగబోయేటువంటి సమావేశాలలో మరోసారి దీని మీద గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ దృష్టికి తీసుకుపోయి సోషల్ బోర్డు ద్వారా మినిస్టర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఈ ల్యాబొరేటరీని కూడా తప్పనిసరిగా సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది. మన రాష్ట్రానికి నిధులు తేవడానికి తప్పకుండా నా వంతు కృషి చేస్తానని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌసెస్ ఇవి కూడా మన రైతాంగానికి
అవసరం ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వస్తువులు ఎంత మాత్రం కూడా సరిపోవు, వీటిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కృషి చేస్తుందమ్మా. సో మిర్చికి సేంద్రియ విధానాన్ని అనేది ఎలా ప్రోత్సహిస్తున్నారు, అలాగే ప్రాంతీయ మిర్చి వంగడాల గుర్తింపు కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు ఒకసారి వివరించండి సార్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, ప్రజలు వినియోగదారులు ఆరోగ్యంగా ఉండాలి, దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి రాయితీలు అందజేయాలనే ఆలోచన అన్ని పంటల మీద ఉంది. అదేవిధంగా మిర్చి పంట మీద కూడా మనకు ఉన్నటువంటి మాత్రం వాస్తవం. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్కు సంబంధించి మిర్చి పంటకి ఇచ్చే పథకాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఒక జిల్లాకో లేకపోతే ఒక రాష్ట్రానికో ఇందాక ఈ మల్చింగ్ గురించి చెప్పినట్టుగా కొన్ని మాత్రం లిమిటెడ్ టార్గెట్ ఇస్తున్నారు. ఆ టార్గెట్ వల్ల రైతుకు అవసరమైనటువంటి స్థాయిలో మనం పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నాం. ఈ క్రమంలోనే మనం ఈ సైసెస్ బోర్డు నుంచి మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ పథకాన్ని అమలు చేయడం కోసం అవసరమైనటువంటి ఇన్పుట్స్ రైతాంగానికి అందజేయాలని సంకల్పించడం జరిగింది. వీలైన తొందరలోనే ఇప్పుడున్నటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్కు అంటే కూడా మెరుగైనటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ పథకాలను తీసుకొచ్చే విధంగా తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్కి అవసరమైనటువంటి ప్రధానంగా వర్బీ కంపోస్ట్ కానివ్వండి, లేకపోతే గో ఆధారిత ఉత్పత్తులు కావచ్చు, లేదంటే IPM కిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా అందజేయడానికి ఒక ప్రణాళికను కూడా తయారు చేసేందుకు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటికే ప్రయత్నం మొదలుపెట్టింది. మళ్ళీ జరగబోయేటువంటి సమావేశాలలో దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకొని అమలు చేయడం జరుగుతున్నాం. సో దేశంలో మిర్చి ఉత్పత్తి అనేది ఎలా ఉందంటారు, అలాగే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్కి ఎలాంటి సహాయం చేస్తున్నారు సార్? మిర్చి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం మిర్చి గురించి కూడా ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ అన్ని విభాగాలతో పోల్చుకుంటే పోస్ట్ హార్వెస్ట్ విభాగం అనేది చాలా కీలకమైంది. ఈ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, శిల్పాలిన్లు కానివ్వండి, టార్పాలిన్ సీట్స్ కానివ్వండి, ఇవి తప్పనిసరిగా అందజేయాలి రైతాంగానికి. అది పెద్ద రైతులకైతే 50% సబ్సిడీ మీద, అదేవిధంగా సన్నకారు రైతాంగానికి, అదే మాదిరిగా హరిజన గిరిజన వెనుకబడినటువంటి రిజర్వ్డ్ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతాంగానికి 75% రాయితీ పైన ఈ వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పి టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చిస్తూ ఉంది. త్వరలో దీని మీద తప్పనిసరిగా నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ పథకాలను కూడా మంజూరు అయితే అనే నమ్మకం ఉంది, తప్పకుండా తెస్తాము. దాంతోపాటుగా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా మనకి కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా ఇప్పుడు ఉన్న సంఖ్యని రెట్టింపు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో మిర్చి మార్కెట్ మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే మిర్చి రైతులు ఎలాంటి పథకాలు కోరుకుంటున్నారు? మిర్చి రైతుల పథకాలు కోరుకున్నటువంటి పథకాలు ప్రధానంగా గిట్టుబాటు ధరతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని సమస్యలు కూడా మల్చింగ్ లేదా డ్రిప్పు, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మెకనైజేషన్, ఇవి కోరుకోవడం జరుగుతుంది రైతాంగం. వాటిని మేము టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా గుర్తించింది. తప్పనిసరిగా వారికి ఈ రాయితీలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో రాష్ట్రంలో మిరప రైతుల కష్టాలు అలాగే వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఒకసారి వివరిస్తారా సార్? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కోవిడ్ మూలంగా ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, కొంత ఆలస్యంగా మనకు నిధులు మంజూరు అవుతున్నాయి. ఉన్నటువంటి నిధులతోనే కొన్ని కార్యక్రమాలు చేస్తూ రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మిగిలిన అన్ని సమస్యలు కూడా గుర్తించిన సమస్యలను ఇప్పుడు ఏదైతే నోటిఫైడ్ చేశామో వాటన్నిటి మీద కూడా మేము ఎప్పటికప్పుడు చర్చించి ప్రతి నెల రివ్యూ తీసుకుంటూ వీలైన తొందరలోనే ఇటు టాస్క్ ఫోర్స్ కమిటీ కానివ్వండి, అటు కామర్స్ మినిస్ట్రీ కానివ్వండి, సైసెస్ బోర్డు అధికారులతో మాట్లాడి చర్చించుకుంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మాట్లాడుకుంటూ సంప్రదింపులు జరుపుకుంటూ ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతాం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. అలాగే సార్, ప్రస్తుతం మిర్చి సాగులో ఉన్న ముఖ్య ప్రతిబంధకాలు ఏంటి, అలాగే వాతావరణ సమస్యను అధిగమించేందుకు మీరు తీసుకుంటున్న చర్యల గురించి ఒకసారి వివరిస్తారా సార్? వాతావరణ సమస్యలు అనేది మిర్చి రైతులకు ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉంది తప్ప ఎక్కువ సమయాలు ప్రతిబంధకంగానే ఉన్నమాట వాస్తవం. దానికి ధీటుగా రైతును తయారు చేయాలనేది కొంత కష్టతరమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి నేలలు, అందుబాటులో ఉన్నటువంటి కనీస వసతులు ఇవి ఉంటే కనుక కొంతవరకైనా మనం ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. వాటి గురించి కూడా తప్పకుండా మాట్లాడటం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా శాస్త్రవేత్తలు, డాట్ సెంటర్ ఏరువాక కేంద్రం వాళ్ళు, లేదా ఉద్యాన పరిశోధనలు, ఏదైతే సుగంధ పంటలకు సంబంధించినటువంటి ఈ స్పైసెస్ బోర్డులో ఉన్నటువంటి వింగ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీని మీద తప్పకుండా క్షేత్రస్థాయిలో రైతులకు చైతన్యవంతులు చేయటం, వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు ఇప్పించడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయడం జరుగుతుంది.
వీటితో పాటుగా మిర్చి పంటకు ఉన్నటువంటి ప్రతిబంధకాల గురించి కూడా మీరు అడిగారు. మార్కెట్లోనే పెద్ద ప్రతిబంధకం ఉంది. ఇక వేరే కనీసం మౌలిక అవసరాల గురించి దాకా మనం చెప్పుకున్నదే. ఈ మార్కెట్ ప్రతిబంధకాన్ని దాటాలి అంటే ఎలాంటి పథకాలు రైతాంగానికి అవసరం ఉంది మిర్చి రైతులకి, ఆ పథకాలు రూపొందించాలి, వాళ్ళ సమస్యలు తీరే విధంగా పథకాలు రూపొందించాలి, వాటికి అవసరమైనటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమీకరించి మంజూరు చేయాలి. మంజూరు చేసిన తర్వాత కూడా డెలివరీ మెకనైజేషన్ విషయంలో కూడా కరెక్ట్గా ఉండాలి. అట్టడుగు ఉన్నటువంటి సన్నకారు రైతుకు కూడా ఆ పథకం చేరినప్పుడే మనం ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏదైతే ఆశయాలు ఏదైతే లక్ష్యాలు నిర్దేశించుకుందో అవి మనం చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. వీలైన తొందరలోనే ఈ సమస్య పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందమ్మా. సో మిర్చిలో వచ్చే చీడపీడల గురించి ఒకసారి వివరిస్తారా సార్? అలాగే వాటి నివారణ చర్యల గురించి ఒకసారి తెలియజేస్తారా? మిర్చిలో వచ్చే చీడపీడల విషయానికి వస్తే అమ్మ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఆకు కింది ముడత, పై ముడత. అంతకంటే అత్యంత ప్రమాదమైనది వైరస్. తర్వాత కాయదొలుసు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. మిర్చి అంటేనే సుగంధ పంటకు వాణిజ్య పంట కాబట్టి అనేక రకమైనటువంటి చీడపీడల సమస్యలు ఉంటాయి. కానీ దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఈ 3-4 సమస్యలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి వైరస్ అనేది అతి పెద్ద సమస్య ఉంది మనకి. మనం ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో కూడా ప్రధానమైనటువంటి చర్చ మనం జరిగినప్పుడు మెజారిటీ డైరెక్టర్స్, నాతో పాటు చాలామంది డైరెక్టర్లు కూడా కోరింది ఏంటంటే, మీరు పరిశోధనలు చేయండి, ఏదైతే ఈ వైరస్ ఎండు తెగులుందో దానిని సమర్థవంతంగా నిర్మూలించే విధంగా, ఆ తెగులను సమర్థవంతంగా తట్టుకునే వంగడాలను మీరు రూపకల్పన చేయండి. దీనికి అవసరమైనటువంటి రీసెర్చ్కు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని మీరు సమకూర్చుకోండి. దానికి ఏదైతే అవసరమైనటువంటి బడ్జెట్ అవసరం ఉందో తప్పకుండా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి ఆ బడ్జెట్ ఇప్పించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీ కృషి చేస్తుందనే విషయాన్ని కూడా బలంగా మేము వినిపించడం జరిగింది ప్రభుత్వానికి. అదే మాదిరిగా ఈ పై ముడత, కింద ముడతకు సంబంధించిన సమస్య కావచ్చు, లేదా ఇంకేదన్నా చీడపీడల సమస్యని ముందే మిర్చిలో పురుగుల ఉధృతిని అంచనా వేయడానికి కావాల్సినటువంటి IPM కిట్స్ కూడా బాగా దోహదపడతాయి. వాటికి ఆ కిట్స్ కూడా తప్పనిసరిగా మేము సబ్సిడీ మీద అందజేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఏదో జిగురు అట్టలు కానివ్వండి, లేదంటే రక్షక పంటలు కానివ్వండి, లేకపోతే బిత్త పురుగులని సంరక్షించే వాటికి అవసరమైనటువంటి బుట్టలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెరమోన్ ట్రాప్స్ బుట్టలు కానీ ఇవన్నీ కూడా దాంట్లో IPMలో దాదాపు ఒక 12 నుంచి 14 ఐటమ్స్ తోటి ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. అవి తప్పనిసరిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఇంకా ఉన్నటువంటి అదర్వైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించడం కోసం ప్రత్యేకంగా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, మిర్చిలో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం సాంకేతికంగా ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు స్థాయిలో చేరవేసి క్షేత్రస్థాయిలో పొలం మడిలోనే రైతుని ఒక విజ్ఞానవంతునిగా, ఒక నిష్ణాతుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన కామర్స్ మినిస్ట్రీ వాళ్ళు సోషల్ సపోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ 4 years నుంచి ఈ స్పైస్ బజార్ అనే పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. నాణ్యత ప్రమాణాలు లేదా మీరు అనేటువంటి చీడపీడల సమస్య ఏదైతే ఉందో దీని గురించి దశల వారీగా కాలానుగుణంగా రైతుల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేయాలనే ఒక మంచి ఆలోచనతో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా సోషల్ బోర్డు రైతాంగానికి ఉచితంగా కల్పిస్తుంది. దీంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా RPL ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చిల్లీ ఫార్మర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. అంటే టర్మరిక్లో కూడా ఈ మధ్యలో వచ్చింది. ఇప్పుడు దీనికోసం ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉంది టర్మరిక్ అండ్ చిల్లీ విషయంలో. అయితే ఈ RPL అనేది 3 రోజుల పాటు ఎంపిక చేసేటువంటి రైతులతోటి ఒక 50 మంది రైతులను ఎంపిక చేసి ఒక ప్రోగ్రెస్ విలేజ్లో అక్కడ 50 మంది రైతులను ఎంపిక చేసి వాళ్ళకి 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజులలో సోషల్ సపోర్ట్ అధికారులు వస్తారు, హార్టికల్చర్ అధికారులు వస్తారు, అదే మాదిరిగా సైంటిస్టులు వస్తారు, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు వస్తారు, ఈ మిర్చి పంటకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక దానికి సంబంధించినటువంటి సాంకేతిక సమాచారాన్ని పూర్తిగా లిటరేచర్స్ కావచ్చు, లేకపోతే వీడియో రూపంలో కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళ రైతులను చైతన్యవంతం చేసి 3 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు ఎండింగ్లో ఒక పరీక్ష కూడా ఎగ్జామ్ కూడా పెడతారు రైతులకి. కనీసం ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ 5వ తరగతి చదువుకున్నా సరిపోద్ది అనమాట దీంట్లో పాల్గొనేటువంటి రైతులు. ఇది పాల్గొని ఆ ఎగ్జామ్ పాస్ అయినటువంటి రైతులకి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 15 రోజులకే వాళ్ళకి ఒకటి సర్టిఫికేట్ కూడా మేము ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ సర్టిఫికేట్ అందుకున్నటువంటి రైతులకి 3 లక్షల రూపాయలు 3 సంవత్సరాల పాటు ఎలాంటి డబ్బులు కట్టకుండా ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా సోషల్ సపోర్ట్ కల్పిస్తుంది. దాంతోపాటుగా ఆ సర్టిఫికేట్ తోటి ఇప్పటికే బ్యాంకులో రుణాలు పొందని రైతులు ఎవరైనా ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ తీసుకుపోతే కనుక వాణిజ్య బ్యాంకులలో
వాళ్ళకి 3 లక్షల రూపాయల వరకు గరిష్టంగా వారికి రుణ ప్రాప్తిని కూడా కల్పించడం జరుగుతూ ఉందన్నమాట. దీంతో పాటుగా పాల్గొన్నందుకు ప్రతిరోజు గతంలో 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 750 రూపాయలు 1000 రూపాయలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇచ్చే గౌరవ హాంటోర్యం కూడా ఈ 3 రోజుల పాటు 500 ఉంటే 1500 రూపాయలు, లేదా 1000 రూపాయలు ఉంటే 3 రోజులు కలిపి 3000 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలను జమ చేయడం జరుగుతుంది ఢిల్లీ నుంచి. అదే మాదిరిగా వాళ్ళకి ఒక పెన్ ఇస్తాం, నోట్బుక్ ఇస్తాం, క్యాప్ ఇస్తాం, ఒక డ్రెస్ ఇస్తాం. ఏది మనం యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ఎట్టిస్తామో అట్లా రైతులు కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నలలో 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా రైతులకు అందించినప్పుడే మేము ఆశించినటువంటి లక్ష్యాలని చేరుకోగలమనే నమ్మకంతో మేము ముందుకు పోతాం జరుగుతూ ఉన్నాం. అలాగే సార్, మిమ్మల్ని ఎవరైనా రైతులు సంప్రదించాలంటే మీ ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఒకసారి తెలియజేస్తారా సార్? నా పేరు నాసిరెడ్డి సాంబశివరెడ్డి. మాది ఇంతకుముందు ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు ప్రజెంట్ ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామం మాది. నా మొబైల్ నెంబర్ 9441304651. మొబైల్ నెంబర్ మళ్ళీ చూడండి, 9441304651. సో మిర్చి పంటకు సంబంధించి చాలా వివరాలు మాకు తెలియజేశారు సార్. ధన్యవాదాలు సాంబశివరెడ్డి గారు. నమస్తే అమ్మా. సో ఇది ఇవాళ స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.